హలో అండి విజ్ఞాన్ గారు. ఒక వారం రోజుల నుంచి లేడీ అఘోరి ఇష్యూనే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఇక్కడొచ్చిన డౌట్ ఏంటంటే అఘోరీలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి మేజరే తీసుకొచ్చేసారు. పెళ్లి చేసుకున్నారు. బట్ కుటుంబం అయితే ఇబ్బంది పడుతున్నారు. ఆరోపణలు చేస్తున్న టైంలో ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకుని ఇలాంటి వాటికి కత్తెరలు వేస్తే మంచిదేమో. రేపు ఇంకొక రోజు ఇలాంటి ఇబ్బందులు వేరే అమ్మాయికి జరగవేమో. నాకైతే అనిపిస్తది శ్రీవర్షిని విషయంలో ఆమెకి ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉండిందేమో. మంచి డాక్టర్ చూపిస్తే బెటర్ ఏమో అనైతే ఫీలింగ్. ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకుని ఇలాంటి విషయాలలో మాకెందుకులే ఇది ప్రజా సమస్య కాదులే అన్నట్టు వదిలేకుండా ఉంటే బాగుంటుందేమో అని ఒక వెర్షన్. ప్రస్తుతానికి అదే పని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయబోతుంది అంటూ ఒక వార్త. నిజమేనా ఏంటి? యాక్చువల్గా ఈ న్యూస్ ఏం అలా ఎందుకు రాశారో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి నాకు యోని పూజ చేశారు అన్న అమ్మాయి మళ్ళీ అదేంటి నన్ను బెదిరిస్తుంది అని ఫ్రెష్గా కంప్లైంట్ పట్టుకొని తిరుగుతున్నట్టు ఒక న్యూస్. నెక్స్ట్ నన్ను పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేసింది అని ఇంకో అమ్మాయి వచ్చినట్టుగా ఇంకో న్యూస్. వీళ్ళు మహిళా కమిషన్లో కంప్లైంట్లు పెట్టారు. వాళ్ళు 4 సెక్షన్ల కింద అఘోరి మీద కేసులు నమోదు చేశారనే వార్త వైరల్ అవుతుంది ప్రజెంట్. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు పిలిచి ఈవిడ్ని ఎంక్వైరీ చేసి ఏది మంచి ఏది చెడు అనే చూసే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఇలాంటివి ఆపాలి అంటే ఇప్పుడు శ్రీవర్షిణిని ఎవరైనా పెళ్లి చేసుకొని ముక్కలుగా నరికేస్తే ఏం మాట్లాడతావు సమాజంలో? ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవట్లేదు ఏంటి, ఒక నవవధువు ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటావు. ఎవడో పెళ్లి చేసుకున్నాడు, ముక్కలుగా నరికేసాడు, ఓ పాటాడో ఓ పాటిడో పడేసాడు, ఎలా మాట్లాడతావు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి నిండు గర్భిణిని రేపు డెలివరీ అమ్మాయికి ఇవాళ రాత్రికి చంపేలే అన్నా. కానీ అఘోరి నేను ఈమెని నా ప్రాణం అడ్డు పెట్టారని నేను కాపాడుతా అంటుంది. ఎవరి నుండి కాపాడుతుంది ఆమె? అది తర్వాత సంగతి మా. ఆమెకి ఏమన్నా అయితే అప్పుడు క్వశ్చన్ చేయండి. నువ్వు బలవంతంగా నువ్వు అఘోరి అంటే ఆమెను ఎందుకు ఒక వింత జంతువులాగా క్రూర మృగంలా చూస్తున్నారు అనేది నా క్వశ్చన్. అఘోరి అన్న విషయం పక్కన పెడద్దాం అబ్బా. అఘోరి, ఈ జెండర్ ట్రాన్స్ఫర్మేషన్, సాధారణంగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కులం దగ్గరే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్న సందర్భాలు. దాన్ని మనం కులాలను చూడొద్దని మనం ఎంకరేజ్ చేస్తాం. అవును, కులాలు లేవు, వాళ్ళకి ప్రేమ ఇంపార్టెంట్, నమ్మకం ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు, నువ్వు మేజర్ అయినప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో తప్పేంటి అని ప్రశ్నించవచ్చు, తప్పలేదు. ఓకే. అండ్ ఇప్పుడు అఘోరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆమె ఒక అబ్బాయిగా జన్మించింది, బట్ ఎదిగే కొద్ది ఆమెలో ఒకలాంటి అమ్మాయి తత్వం వస్తుంది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆమె ట్రాన్స్జెండర్ అయింది, తప్పు అని ఎవరు అన్నారు. నెక్స్ట్ నువ్వు అఘోరిగా వెళ్ళు, తప్పేమీ కాదు. ఇదంతా ఓకే. ఇక్కడ శ్రీవర్షిని సంఘటన చూద్దాం. ఇప్పుడు శ్రీవర్షిని అమ్మాయిగా పుట్టింది, అబ్బాయిగా అవ్వాలనుకుంటుంది అనుకో, అదొక వెర్షన్. కాకపోతే ఈమెకి సైకలాజికల్ ఒక డిజార్డర్ ఉంది. నేను తంత్రాలు కావాలి, మంత్రాలు కావాలని అనుకోవడం. ఇప్పుడు లెస్బియన్స్ ఉంటారు, మనం అట్టి నుంచి తప్పు పట్టట్లేదు. ఈమె సైకలాజికల్ అంటే బాడీలో వచ్చే చేంజెస్ కాదు, ఇవి మెంటల్గా ఉన్న చేంజెస్. అది నా బాధ. అంటే ఒక అమ్మాయిగా నాకు అనిపించే విషయం చెప్తున్నా. సైకలాజికల్ డిజార్డర్తో ఆమె బాధపడుతున్నప్పుడు మంచి డాక్టర్ తీసుకెళ్లి చూపిస్తే నయమవుతుంది కదా. ఒకటి అఘోరి ఒక్క విషయం కాదు, చాలా కష్టాలు చూసింది ఆమె. బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో కుటుంబం నుంచి ఆమెకి చాలా వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, సొసైటీ నుంచి వ్యతిరేకత ఉండొచ్చు. ఇవన్నీ మళ్ళీ అఘోరిగా మారినప్పుడు ఆమెకి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఇవన్నీ క్రాస్ చేసి వచ్చిన ఆమె ఒక అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నప్పుడు మార్చే పద్ధతి ఉపయోగించవచ్చు కదా, తెచ్చుకునే పద్ధతి కాకుండా అనేది నా ఉద్దేశం. ఒక అమ్మాయిగా నాకు అనిపిస్తుంది. ఇంకా నాకేమనిపించింది అంటే చాలా మంది ఆలోచించే విధానంలో వీళ్ళు శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోవాలి. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోలేదు, క్లారిటీ. నెక్స్ట్, ఈ అమ్మాయి నేను ఇక్కడ ఉండను, నాకు ఇక్కడ అన్సేఫ్, నీతో వస్తాను, నాకు దారి చూపించు అనింది. అంటే తల్లిదండ్రులు ఏమైనా చంపేస్తారని భయం. ఎగ్జాక్ట్లీ అదే కదా జరిగింది అక్కడ. ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ అన్న ఈమె చేత వ్యాపారం చేయించాలని చెప్పి చూస్తున్నారనేది ఆమె కంప్లైంట్. అఘోరిని కూడా వీళ్ళు ఇంటికి పిలిచి అన్ని రోజులు ఉంచుకుంది కూడా అందుకే.
మనం ఇక్కడే పీఠం పెట్టేద్దాము, ఇక్కడే సంపాదించుకుందాము అని. ఈ విషయంలో కూడా మనం అపోజ్ చేయొచ్చు. లైక్ మీరు అన్నట్టు పేరెంట్స్ది ఇప్పుడు అఘోరిని తీసుకొచ్చి అన్ని రోజులు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఆమె కొంచెం డివోషనల్ గా ఉంది, భక్తి ఉంది కాబట్టి మాకు కూడా కాస్త భక్తులు ఎక్కువ కాబట్టి అని చెప్పొచ్చు. అన్నంత మాత్రాన కూతుర్ని పంపించే ఉద్దేశం ఉండదు కదా. శ్రీవర్షిని వెర్షన్ ఏంటంటే నన్ను ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏదో రకంగా సంపాదించి పెట్టమంటున్నారు, రేపు ఇంకో రకంగా సంపాదించమంటారు, ఇంకేమైనా చేస్తారు, నాకు ఇక్కడ సేఫ్టీ ఉంది అని అంటుంది. నేను నీతో వస్తా, నువ్వు నాతో రా, నేను చూసుకుంటా, నష్టమేం లేదు. కానీ ఇలా రావడాన్ని సమాజం వ్యతిరేకిస్తుంది. ఏం చెప్తే మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? గురు శిష్యుల బంధం అంటే గురువులే శిష్యులు ఫ్యాట్ నార్మల్స్ కూర్చొని 32 పళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తల్లి కూతుర్ల బంధం అంటే మళ్ళీ కొడుతున్నారు. మొగుడు పెళ్ళాలు అంటే నోరు మూసుకుంటారు. సరే ఈ రోజుల్లో సో ఏదో ఒకటి చెప్పి ఇక్కడ చెల్లడానికి అది ఉపయోగించింది. ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులకు పుట్టిన అన్న చెల్లెళ్ళు బయటికి వెళ్ళారు అనుకోండి, కొంతమంది అన్న చెల్లెళ్ళు కాస్త ఫ్రీగానే ఉంటారు, అంటే చేతులు ఇలా పెట్టుకుని వెళ్తారు. అప్పట్లో అన్న చెల్లెళ్ళు అంటే ఇలా దూరంగా ఉండేవారు, కానీ ఇప్పుడు అట్లా లేదు, చేతులు వేసుకుని నడిచే వెళ్తున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను, చిన్నప్పుడు తల్లికి పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకో, పిల్లలు మన కళ్ళ ముందే గడ్డలు మీసాలు వేసుకుని ఎదిగిపోతారు, ఇవి ఇంకా యంగగానే ఉంటుంది. కొడుకుని వేసుకుని బయటికి వెళ్తున్నారు అనుకో, బాయ్ ఫ్రెండ్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సొసైటీ అలా అంటుందని చెప్పి అన్న చెల్లెళ్ళు తల్లి కొడుకులు పెళ్లి చేసుకోరు కదా. ఇక్కడ నీకు ఇంకా అర్థం కాలేదు స్వర్ణ, నేను చెప్పింది మీరంతా పెళ్లిని ఇంకో రకంగా ఏదో కోణంలో పెళ్లి అని ఎందుకు పెట్టాలని నాకు పెళ్లి అంటే తప్ప నువ్వు నోరు మూసుకోవట్లేదు కదా. ఇప్పుడు అదే తల్లి కొడుకు వెళ్తేను, అన్న చెల్లెళ్ళు వెళ్తే, ఇప్పుడు నేను వెళ్ళాను నా తమ్ముడితో, నేను వెళ్ళాను అసలు సంబంధమే లేని సబ్జెక్ట్. నేను అడిగి అక్కని 5 ఏళ్ళు పెద్దదాన్ని అక్కని, మేమిద్దరు ఏమంటారు, వావి వరుస లేని సంబంధాలు అవి వీళ్ళు అనేది. అలా అలా పెళ్ళి అనేది నా ఉద్దేశం. పెళ్ళి అంటేనే ఇంకా ఏమి చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. పెళ్ళి అంటేనే ఆ పిల్ల ఎక్కడికైనా వెళ్ళడానికి ఇక్కడ ఒక చట్టం ఉంది, ఓకే, కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంది. ఆమె ఇంటెన్షన్ అఘోరితో పోవడం అంతే. తర్వాత ఏమవుతానో తెలియదు. అఘోరితో కూడా ఉంటుందని నేను చెప్పను, ఉండదు. అఘోరితో కూడా ఎక్కువ కాలం ఉండదు. అందుకే అఘోరి ముందే సేఫ్ సైడ్ చెప్పింది, నాతో ఉన్నంత వరకు నేను నా ప్రాణాలు అడ్డేసరి నీ ప్రాణాలు కాపాడతా. తర్వాత ఈవిడ ఏం వెళ్తుంది, ఇంకా పెద్ద గురువు ఎవరైనా మొత్తం ఇట్లా రింగుల జుట్లు, పెద్ద పెద్ద గోర్లు ఇలా ఉంటారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. అంతకు మించి ఇంకెవరైనా మరీ భయంకరంగా పెద్ద నాలుగు వేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. ఫస్ట్ హాస్పిటల్ చూపించుకోవాలి, చూపించుకోవాలి. అది ఎందుకంటే ఎంత అందంగా ఉందో అమ్మాయి. విషయం ఏంటంటే ఆమెకు ఆ లోకం, నేను ఇక్కడ ఈ లోకంలో నేను బతకలేను, నాకు అక్కడే ఆనందంగా ఉంది అంటుంది. ఈ లోకంలో నేను ఉండలేను, నాకు అక్కడే ఆనందంగా ఉంటుంది. ఆమె ఆనందాన్ని, ఇప్పుడు అడవిలో ఆనందాన్ని, ఎడారిలో ఆనందాన్ని వెతుక్కుంటారు, ఈవిడ అఘోరిలో ఆనందాన్ని వెతుక్కుంది అంతే. కానీ అఘోరితో పోవడానికి వీళ్ళు ఒప్పుకోవట్లా. వీళ్ళ నోర్లు లాక్ చేయడానికి ఒక పెళ్లి అనే ఒక చిన్న అది పెట్టారు అంతే. నిజంగా పెళ్లి చేసుకున్నారా మీరు అని అడిగితే చూడంటారా లైవ్ లో చేసుకుంటున్నామని చూపించారు. అది జరిగింది, చేసింది కూడా ఒక గురువు గారు. ఎగ్జాక్ట్లీ అంతే. కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి నాతో పాటు రావడం. ఇప్పుడు ఈ అమ్మాయి నాతో పాటు వచ్చిన తర్వాత ఆమెకు సేఫ్టీ ఉందా లేదా, ఇక అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మహిళా కమిషన్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళ చట్టాల ప్రకారం. ఇక యోని పూజలు ఇలాంటివి ఏవో ఉన్నాయి, కంప్లైంట్స్ వచ్చాయి, వాటి మీద సెక్షన్స్ కూడా నమోదయ్యాయి. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ చూస్తారు. శ్రీవర్షిని వెళ్ళడానికి మాత్రం ఒక అబద్ధం ఆడి వెళ్ళింది. ఆ అబద్ధాన్ని నిజంగా మళ్ళీ ఇది అబద్ధం అంటారేమో అనుకో లైవ్లో చూపించింది, గొదుగో చూడు అని. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అంటే వీళ్ళు శారీరకంగా కలుస్తారనో, మూతులు రుద్దుకుంటారనో, ఒళ్ళోళ్ళు రాసుకుంటారనో కాదు, అలా రాసుకోవాలన్న ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు. ఇది క్లారిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ ఏదో చర్య తీసుకో, దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, వార్త వస్తుంది కదా. అంటే చొరవ తీసుకుని చట్టము న్యాయం అంటే ప్రజెంట్ అదే ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు రంగంలోకి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి గట్టిగా రాశారు. కానీ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ప్రెసెంట్ అయితే ఇక్కడ వరకు అయితే ఈ స్టోరీ ఇలా జరిగింది. కానీ ఇలాంటి పెళ్లిళ్ళు చెల్లుతాయా, వీటికంటూ చట్టం ఉందా అనేది కూడా మనం లీగల్ గా చెల్లుతాయా అంటే లీగల్ గా అమ్మాయి అబ్బాయి పెళ్లిళ్ళు, అబ్బాయి పెళ్లిళ్ళు కూడా చెల్లుతున్నాయి. అవును, ఇది కూడా చెల్లునట్టే. ఇద్దరు మేజర్సే కాబట్టి ఇద్దరు మేజర్లే, ఇద్దరు ఏదో రకంగా ఒక జెండర్ లాగా కనబడే వాళ్ళే కాబట్టి ఇట్ మే బి యాక్సెప్ట్ చేయొచ్చు, చెప్పలేం. సాధారణంగా ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఏ సైకియాట్రిస్ట్కి చూపించడము ఏదైనా చేస్తే బెటర్ ఏమో. చూపించవచ్చు, లేదా వాలంటరీగా కూడా ఈ మహిళా సంఘాలు తీసుకెళ్లి ఎవరైనా సైకియాట్రిస్ట్ కూడా చూపించవచ్చు. అంతగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, మనం చూసాం కదా. 2 రోజులు గుజరాత్ నుంచి వచ్చాక చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చారు, దగ్గరుండి కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆ పిల్ల రాత్రి వినట్లేదు అమ్మాయి.
ఆమెకేమో వినరేమో ఇంకా నాకు తెలిసి. ఆమెకేమో కావాలి, ఆమె వెళ్తుంది. ఆమె ఆనందాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? లాస్ట్ లో ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా నాకు, సేఫ్ ఉంటే చాలులే. దట్ ఈజ్ వాట్, అక్కడి వరకు మాట్లాడండి అంతే. పిల్ల సేఫ్గా ఉందా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయండి. ఆమె ఆనందాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. అవును, ఆమె ఏ వృత్తినా ఎంచుకొని తన ఇష్టం అది. మంచిగా ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ.